తెలంగాణ అసెంబ్లీ మండలి బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తారు. దాదాపు గంట పాటు గవర్నర్ ప్రసంగం ఉండే అవకాశం ఉంది. అనంతరం మరుసటి రోజుకు సభ వాయిదా పడుతుంది. ఈ సమావేశాలు ఈ నెల 27 వరకు కొనసాగే అవకాశాలున్నాయి. కాగా 19వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ పెంపు సహా ఇతర బిల్లులు అసెంబ్లీ కౌన్సిల్ ముందుకు రానున్నాయి. అయితే ఈ సమావేశాలకు విపక్ష నేత కేసీఆర్ హాజరు కానున్నారని సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అసెంబ్లీ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ నరేందర్, ఓవర్ టు యు. బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు మొదటి రోజు ఉమ్మడి సభలు అంటే మండలి కావచ్చు, అసెంబ్లీని ఉద్దేశించి గవర్నర్ ఈరోజు జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తారు. దాదాపు 11 గంటలకు స్టార్ట్ అయిన తర్వాత దాదాపు 1 గంట వరకు దాదాపు కొనసాగుతుంది. 1 గంట తర్వాత సభ పూర్తిగా వాయిదా పడుతుంది. ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం కూడా ఉంటుంది. ముఖ్యమంత్రితో పాటు ప్రధాన ప్రతిపక్ష నేత, అదేవిధంగా శాసనసభ సంబంధించిన వ్యవహారాల మంత్రి కానీ, ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు, పలువురు మంత్రులు కూడా దీని మీద మాట్లాడతారు. విపక్షాల నుంచి కూడా అన్ని పార్టీలకు అవకాశం కల్పిస్తారు. ఈరోజు కేవలం ఇంతవరకు వర్తికే షెడ్యూల్ ఉంటుంది. రేపటి నుంచి 2 సభలు విడివిడిగా, అసెంబ్లీ కావచ్చు, శాసన మండలి కావచ్చు, విడివిడిగా కొనసాగుతాయి. దాదాపు 12 నుంచి 15 రోజుల పాటు, అంటే ఈ నెల 27 లేదా 28వ తేదీ వరకు కూడా, అవసరమైతే ఈ నెల ఎండింగ్ వరకు కూడా సభ నడపడానికి మాకేం అభ్యంతరం లేదని కూడా ప్రభుత్వం చెప్తూ వస్తున్నట్టు నేపథ్యంలో ఇక ఈసారి వాడివేడిగా ఈ సభలో చర్చకు వచ్చేటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ముందుగా మనం మాట్లాడుకుంటే బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీసీ కులగణన ఏదైతే కులగణన రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిందో, ఈ కులగణనకు సంబంధించి 50 రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. దాదాపు ఎమినేటర్లు లక్షలాది మందిని నిర్వహించింది. ఆ కులగణన సంబంధించి మధ్యలో కేబినెట్ లో కూడా ఆమోదం పొందింది. లాస్ట్ అసెంబ్లీ సెషన్ లో కూడా దీని మీద చర్చకు తీసుకొచ్చింది. ఈసారి అసెంబ్లీకి సంబంధించిన దీంట్లో బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించినటువంటి కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో ఎస్సీ రిజర్వేషన్ సంబంధించినటువంటి దాంట్లో కూడా ఇప్పటికే కులగణనకు సంబంధించిన దాంట్లో పాటు ఎస్సీ రిజర్వేషన్ మాలమాదిగా పంచాయతీ చాలా ఏళ్లుగా కొనసాగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సుప్రీంకోర్టులో కూడా దీని మీద ఒక నిర్ణయం వచ్చిన నేపథ్యంలో గత అసెంబ్లీ సెషన్లోనే ముఖ్యమంత్రి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మాకు పూర్తిగా విశ్వసిస్తున్నాం, దీని కులగణన సంబంధించవచ్చు, ఎస్సీ రిజర్వేషన్ సంబంధించినటువంటి దాంట్లో వచ్చు మేము అంగీకారం తెలుపుతామని చెప్పారు. అందుకనే ఎస్సీ రిజర్వేషన్ సంబంధించినటువంటి దాని మీద కూడా దీని మీద నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా విద్యుత్ సంక్షోభం కావచ్చు, అదే సమయంలో విద్యుత్ విషయంలో అంటే గత ప్రభుత్వం 24 గంటలు ఇచ్చామని చెప్పింది. బీఆర్ఎస్ పార్టీ కూడా పదే పదే దీని మీదనే ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కరెంటు సరిగా రావట్లేదని కూడా బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఆరోపణ చేసే అవకాశం ఉంది. ఎండలు మండుతున్నాయి. దాదాపు మార్చిలోనే ఈ రకంగా ఉన్న నేపథ్యంలో ఏప్రిల్ నెలలో, మే నెలలో చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అది సాగునీటికే కాదు, తాగునీటి కూడా కటకటయ్యే అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అదే సమయంలో బడ్జెట్ గురించి మాట్లాడుకోవాలి. గత బడ్జెట్ కంటే దాదాపు 30 నుంచి 40 వేల కోట్లకు పైగా పెంచి బడ్జెట్ని ప్రవేశపెట్టే పరిస్థితి కూడా ఉండే అవకాశం ఉంది. అది మేబీ దాదాపు 3 లక్షల పై కోట్ల చిరుగా కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం లాస్ట్ టైం చూసాం 2,91,000 కోట్ల రూపాయల దాకా ప్రవేశపెట్టే పరిస్థితి. అయితే ఈసారి సెషన్స్ కు కేసీఆర్, ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రాబోతున్నట్టుగా కూడా సమాచారం ఉంది. ఈరోజు కేసీఆర్ అయితే తప్పనిసరిగా వస్తారు. దాని తర్వాత గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేత కూడా మాట్లాడతారు. కానీ మాట్లాడడానికి ఆయన వస్తారా రారా అనేది కొంచెం అసంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ వస్తారని కేటీఆర్తో పాటు ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులు కూడా చెప్పారు. కానీ మిగతా సెషన్స్ లో అటెండ్ అవుతారా లేదా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంది. చాలా అంశాలు కూడా లాస్ట్ గడిచిన మనం చూసాం 6-7 నెలలుగా కూడా చాలా సీరియస్ గా కసరత్తు చేసింది. రైతు రుణమాఫీ మీద పోరాడింది, రైతు దీక్షలు చేపట్టింది, హైడ్రా విషయంలో పోరాడింది, అదేవిధంగా మూసీ రివర్ ఫ్రంట్ కు సంబంధించినటువంటి ఇష్యూలో ఫైట్ చేస్తూ వచ్చింది. లగచర్ల ఇష్యూలో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేసింది. వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా అసెంబ్లీ వేదికగా మాట్లాడాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టాలన్నటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది. అదే సమయంలో బీజేపీ కూడా ఖచ్చితంగా ఈ అంశంలో మనం చూసాం,
మొన్న మీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 కూడా గెలిచినటువంటి పరిస్థితి మనం చూసాం బీజేపీ. కనుక ప్రజాక్షేత్రంలో మాకే బలమైనటువంటి శక్తి ఉంది, బలమైనటువంటి బలం ఉంది ప్రజల్లో అన్నటువంటి విషయం కూడా చెప్పుకునే అవకాశం ఉంటుంది. మరి కాసేపట్లో అంటే 11 గంటలకు సభ మొదలయ్యే అవకాశం ఉంది. అప్పట్లో ఒక్కొక్కరు రకమైనటువంటి పద్ధతిలో అసెంబ్లీకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. బయట కూడా బాగా ప్రొటెక్షన్ పెట్టినటువంటి పరిస్థితి. 144 సెక్షన్ కూడా అమల్లో ఉందని కూడా పోలీసు ఉన్నతాధికారులు చెప్పడం జరుగుతుంది. గన్ పార్క్ కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ఏరియా మొత్తం కూడా పోలీసుల ఆధీనంలో తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. భారీగా పోలీసులు బయట మోహరించున్నారు. లోపల కూడా ముళ్ల కంచెలు ఏర్పాటు చేసి ఎవరిని కూడా పాసులు ఇచ్చి లోపలికి అనుమతించడానికి మొదటి రోజు ఎవరు కూడా ఉంది. ఎందుకంటే గవర్నర్ వస్తున్నారు. అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు. పెద్ద ఎత్తున మీడియా అటెన్షన్ కూడా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ మీడియా వలయంలో కావచ్చు, పోలీసుల వలయంలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సునీత, రైట్, థ్యాంక్ యూ.